తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. స్టూడియోలో దివ్యల మాధురి. వచ్చిందయ్యా వయ్యారి. గారు దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా, ఎందుకు ఒక టైర్ తోటి కట్టమని. ఏమైందిరా? వీళ్ళ చంద్రముఖి బయటికి రాకుండా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వీళ్ళ చంద్రముఖి బయటికి రాకుండా అలాగే ఉంచాలని ఈ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి పదవి పోయింది. ఆడికి అలాగే అవ్వలేరా. దువ్వాడ శ్రీనివాస్ గారికి సస్పెన్షన్ వచ్చేసిన తర్వాత ఇంకేముంది, మాధురి గారు వదిలేసి వెళ్ళిపోతారు. ఇతను అధికారంలో లేం కదా, నెక్స్ట్ కూడా మళ్ళీ అధికారం వస్తుందని గ్యారంటీ లేదు కదా. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఇంకా ఆయనతో జర్నీ చేస్తారా, వదిలిపెట్టి వెళ్ళిపోతారా? పదవి కంటే ఆస్తుల కంటే అబ్బో, ఎన్నో వేల కోట్ల విలువైన ఆత్మాభిమానం, మనస్తత్వం అతనికి ఉన్నాయి. నేను నమ్మదురా, అడుగు తిరు. కేవలం అతని మనస్తత్వంతో, మా పరిస్థితుల ప్రభావంతో మా ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకొని జీవితం కొనసాగిస్తున్నాం కానీ ఏదో ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, లేదంటే పదవుల కోసమో అయితే మా జీవితం మేము కొనసాగించలేదు. ఎంత మాట మారుస్తున్నారండి. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? నాకు వైఎస్ఆర్సీపీ అంటే నాకు ఇష్టము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము. అందుకోసం నేను దువ్వాడ శ్రీనివాసరావు సపోర్ట్ చేశాను, ఆయన గెలిపించడానికి ఆయన ఎంత చేరాను, అందుకోసమే నేను పార్టీలు కొనసాగుతూ అన్నారు. అంటాము, చేసేస్తామా? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నేను బేసికల్గా జగన్ అన్నకి మంచి ఫ్యాన్. అప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ జగన్ అన్నమే చేసేదాన్ని. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు, మేము పార్టీలో లేవని చెప్పి మేమేం జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే నేను రాజకీయాల్లోకి, శ్రీనివాస్ గారు పిలిచిన వెంటనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అగరబత్తి కాదు, శ్రీని గారు సపోర్ట్ చేశాను. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. 4 years నేను చాలా కష్టపడి పార్టీ కోసం వర్క్ చేశాను. మీ వల్లే దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఈ పరిస్థితి వచ్చింది అంటే నమ్ముతారా? నేను నమ్మను. తప్పుగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు ఒంటరి అయిపోయినప్పుడు, శ్రీనివాస్ గారికి తినడానికి కూడా ఫుడ్ పెట్టే వాళ్ళు లేనప్పుడు, ఒక లెజెండరీ పర్సన్ లాంటి వ్యక్తి ఒంటరిగా నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలేసి అతనికి అండగా నిల్చున్నాను. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎలా మాట్లాడుతున్నా అంటే తిండి లేనప్పుడు నేను తిండి పెట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. టెక్కలి ప్రజలు మిమ్మల్ని ఎలాగా హీరో స్థాయిలో లెవెల్లో చూస్తారా, ఒక విలన్, లేడీ విలన్ లాగా చూస్తారా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నన్ను ఒక అమ్మ స్థానంలో చూస్తున్నారు. నేను ఫ్యామిలీ అతన్ని వద్దనుకున్నాక నేను దగ్గర అయ్యాను. నా వల్ల ఫ్యామిలీ దూరం అవ్వలేదు. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయం. బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? చెప్పనా? చెప్పు. ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శ్రీని గారికి టికెట్ ఇచ్చారు. గారికి పగ్గాలు ఇచ్చారు. శ్రీనివాస్ గారు రాజకీయం చేశారు. శ్రీనివాస్ గారు ఎలక్షన్ లో పోటీ చేశారు. ఎలక్షన్ కోసం మేము కష్టపడ్డాం. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మీ బంధువుల ఫంక్షన్స్ కి మీకు పిలుస్తారా? ప్రతి ఒక్కరు
మమ్మల్ని ఇంతవరకు మేము వస్తే చాలనుకునే కార్యకర్తలు వందల మంది ఉన్నారు. మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేసే కార్యకర్తలు వేలల్లో ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్రతి ఫంక్షన్ కి మేము లేకుండా ఫంక్షన్ లేనిది లేదు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. మరి లేకపోతే వాణి అనే వ్యక్తి ఇంటి నుంచి గెంటేసి తలుపులు వేసి శ్రీనివాస్ గారిని బయట పెట్టినప్పుడు నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. హీస్ విత్ జీరో ఎంప్టీ హ్యాండ్స్ తో బయటకు వచ్చాడు. శ్రీనివాస్ గారు అనే వ్యక్తి వాణి అనే ఒక నీచపు రాజకీయం చేసి నీచంగా ఆలోచించి ఇంతటి ఒక లెజెండరీ పర్సన్ ని బయటకి నెట్టి రోడ్డు మీదకి పెట్టినప్పుడు అతనికి తోడుగా నేను ఉన్నాను. ఎందుకు అడుగు తింటానికా? కార్యకర్తలకి ఎవరైనా కష్టం వస్తే ఆదరించే అమ్మగా అయితే నన్ను చూస్తారు. శ్రీనివాస్ గారికి ఎవరైనా అంటే అంతకన్నా నాకు తెలిసి వేస్ట్ ఫిలోస్ ఎవరు ఉండరు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే అంత మంచి ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరిద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు కదా. మేము ఎప్పుడు రీల్స్ చేయలేదండి. చూడు, నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. దీనికి మీరు ఏమంటారు సార్? మీ అందరూ భార్యాభర్తలు వెళ్ళినట్టే మేము కూడా గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు సిగ్గుండాలరా. అందరూ ఏముంది, ఎంతమంది నాయకులు వాళ్ళ వైఫ్ తో ఫోటోలు పెట్టట్లేదు. వైఫ్స్ తో వెళ్ళి ట్రావెల్ చేసిన పెట్టట్లేదు. మీలో చంద్రముఖి ఎలా వస్తాం, మీలో చంద్రముఖి ఎలా వస్తాం. అన్నిటికంటే లైఫ్ లో ఇంపార్టెంట్ మీకైనా నాకైనా శ్రీనివాస్ గారికైనా ఈవెన్ నరేంద్ర మోడీ గారికైనా ప్రధానమంత్రికి ఎవరికైనా కూడా మెంటల్ పీస్ అనేది ఇంపార్టెంట్. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. తర్వాతే ఏదైనా లైఫ్ లో మనకి మెంటల్ పీస్ లేకపోతే లైఫ్ లీడ్ చేయడం కూడా వేస్ట్. పార్టీ నుంచి, ఇళ్ళలో నుంచి, సమాజంలో నుంచి ఇలాగా వ్యతిరేకత ఇలా వస్తుంది. మా మీద వ్యతిరేకత ఉన్నారు మీరెందుకు అనుకుంటున్నారు? మా మీద వ్యతిరేకత ఎక్కడా కూడా లేదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. దువ్వాడ శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేస్తే 10 నిమిషాలకి ఆయన ఎమోషనల్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే చచ్చుండేవాడి సార్. అయితే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మీ కళ్ళలో చుక్క నీరు కూడా రావట్లేదు. ఎందుకు చుక్క నీళ్ళు రావాలి? ఎవరి కోసం ఆడవాలి? మీకోసం? ఏమిటండి మీరు మాట్లాడేది? నా కోసం కాదు. మరి ఎవరి కోసం ఆడవాలి? ఇప్పుడు ఎదవ ఎట్టకారాలు వద్దు. తన పదవిని నిరుపయోగం చేశారు. వాటిని అన్నిటికంటే మించి అణుబాంబు లాంటి మాధురి గారిని పక్కన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కెమెరా ముందు మీరు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అన్నారు, కెమెరా ఆఫ్ చేసే ఏరా రాజా అని అంటారంట కదా. మేము సినిమా తీసుకుంటాం ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? విలనా హీరోయిన్? నాకు విలన్ క్యారెక్టర్ ఇష్టం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. విలన్ క్యారెక్టర్ ఇష్టం. రియల్ గా కూడా విలన్ కదా మీరు? రియల్ గా కూడా నేను విలనే. కరెక్టే కదమ్మా. ఇప్పుడు మాధురి అనే ఎలిగేషన్ తప్ప జీవితంలో శ్రీనివాస్ గారి మీద బురద జల్లడానికి ఎవరూ లేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా అల్టిమేట్ గోల్ అయితే శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడం. అదైతే నేను చేసిన దాకా నిద్రపోను. సారీ అండి, లేదు, నో ఛాన్స్. శ్రీనివాస్ గారు వదిలినా నేనైతే ఏ ఒక్కడిని కూడా వదలను. ఒక్కొక్కడికి 2 3 ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు. అవునా? మా జిల్లా నాయకులేం తక్కువేం కాదు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. తనంటే ఫస్ట్ నాకు లవ్ కంటే ముందు రెస్పెక్ట్ ఉంది. మహాతల్లి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అయిపోయి
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా